ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 57,000 మంది అంటే సుమారు 60,000 మంది సంతకాలు పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తూ సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 నుంచి 60,000 రూపాయలు 60,000 ప్రతులు సంతకాలు పెట్టినటువంటివి ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి బయట ఉన్నటువంటి ఆటోని ఇక్కడ ఉన్నటువంటి టాటా ఏస్ ద్వారా మన కేంద్ర కార్యాలయానికి ఏదైతే ఉన్నటువంటి అమలాపురం కార్యాలయానికి ఇక్కడి నుంచి మరి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే 15వ తారీఖున మళ్ళీ అమలాపురం నుంచి మరి ఈ ప్రతులన్నీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంతకాలు వచ్చినటువంటి సంతక సేకరణ పత్రాలన్నీ కూడా మళ్ళీ 15వ తారీఖున అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి మరి తాడేపల్లి పంపించేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే 17వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఆ కోటి సంతకాల ప్రతులని కూడా మరి ఉన్నటువంటి గవర్నర్ గారికి అందజేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతానికి విముక్తి పలకాలని మళ్ళీ దీని మీద పునరాలోచన చేయాలని వినతుల్లానికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేస్తున్న ఈ రోజున ఏదైతే మనకి ఇప్పటివరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఇప్పటి వరకు పనిచేసిన అందరు ముఖ్యమంత్రులు కలిపి ఈ రాష్ట్రానికి 12 మెడికల్ కాలేజీలు పట్టుకొస్తే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి పేద ప్రజలకి వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఈ యొక్క కార్యక్రమం మరి సుమారు 15-20,000 కోట్లు వెచ్చించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రారంభం అయితే ఇప్పుడున్న విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లుగా బయటకు వస్తారు, పేదవారికి వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఖ్యాతి వస్తుందని ఒకే ఒక్క నెపంతో ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 30,000 కోట్ల ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తూ అది కూడా తన యొక్క బినామీదారులకి ఎవరైతే మరి ఈరోజు పచ్చ మీడియా వాళ్ళు అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బినామీలుగా ఉన్నారో వారందరికీ ఈ యొక్క ప్రజల యొక్క సంపదని దోచిపెట్టే కార్యక్రమం చెయ్యబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. వాస్తవంగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే 373 మార్కులు వచ్చిన విద్యార్థులకి ఇవాళ అక్కడ మెడికల్ వైద్య విద్య సీట్లు వారికి వచ్చాయి, పేద పిల్లలు చదువుకోవడానికి మరి అవకాశం వచ్చింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో 400 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా ఇవాళ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సీట్ లేదు. కానీ తెలంగాణలో 373 మార్కులకే వారికి మెడికల్ సీట్లు మరి వచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమం జరిగింది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మరొకసారి ఆలోచన చేస్తే కరోనా సమయంలో మరి వైద్యశాలలు ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలు ఎంతో మంది యొక్క ప్రాణాలు కాపాడాయి. రేపొద్దున ఈ రకంగా తాబేదారులకు అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తే మరి విద్య ఉన్నటువంటి ఇప్పటికే మనందరం విద్యను కొనుక్కుంటూ ఉన్నాం, వైద్యాన్ని కూడా కొనుక్కునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొత్తపేట నియోజకవర్గం నుంచి సుమారు 57,000 ఇప్పటికింకా డిస్ట్రిబ్యూషన్ ఇంకా పూర్తవుతోంది. 57,000 పైన సంతకాలు పెట్టించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వచ్చినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. అందరూ అభిమానించేటువంటి అందరూ మరి ఏదైతే భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇవాళ గౌరవప్రదంగా మనం ఎవరికైనా పట్టుకెళ్ళి పవిత్రంగా ఇచ్చుకుంటూ ఉంటాం. అట్లాంటి తిరుపతి ప్రసాదంలో కలవనటువంటి కల్తీని తన మాటల ద్వారా కలిపి ఇవాళ అందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు సైతం ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇందులో ఎటువంటి మరి కల్తీ కలవలేదని మాట్లాడిన తర్వాత మీరు ఏ రకంగా ఇందులో మరి కల్తీ నెయ్యి కలిసిందని మాట్లాడతారు? ఈ రకమైన మాటలు మాట్లాడకూడదని మరి సుప్రీంకోర్టులో మొట్టిగా వేసిన నారా చంద్రబాబు నాయుడు
గారికి బుద్ధి రావట్లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆయన అడుగుతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 319 రూపాయలకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, 319 రూపాయలకి ఏ రకంగా మీకు స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. మరి 319 రూపాయలకి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఒక కేజీ నెయ్యి 319 రూపాయలకి ఇవ్వడం తప్పైనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 273 రూపాయలకి మీరు ఏ రకంగా మరి కేజీ నెయ్యి ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మరి వారిని అడుగుతున్నారు. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా మరి భ్రష్టు పట్టిస్తున్నారని చెప్తూ ఉన్నారు.